హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే విషయం 2024 ఎన్నికలైతే హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే అప్పుడే ప్రతిపక్షానికి, అధికార పక్షానికి యుద్ధం మొదలైంది. ఒకరు సిద్ధం అంటే మరొకరు మేము సంసిద్ధం అంటున్నారు. ఇంకొకరు మేము కూడా సిద్ధం అంటున్నారు. ఎన్నికల హోరైతే మొదలైంది. ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే ఒక క్యాంపెయిన్‌ని తీసుకొని ఒక బహిరంగ సభ పెట్టుకొని, ఆ బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి గారైతే స్పష్టంగా చెప్పిందేందంటే, నాకు స్టార్ క్యాంపెయినర్‌లయితే ఎవరు లేరు. నాకు స్టార్ క్యాంపెయినర్‌లు ప్రజలే అని గట్టిగా ప్రతిపక్షాల పైన విమర్శలైతే చేశారు. ప్రతిపక్షాలందరూ స్టార్ క్యాంపెయినర్‌లు తెచ్చుకుంటున్నారు. నాకు స్టార్ క్యాంపెయినర్‌లు ఎవరు లేరు. ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్‌లు అన్న జగన్మోహన్ రెడ్డి కట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే యూట్యూబ్‌లో ఉన్న ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లందరిని కొనేశారు అనే ఆరోపణైతే ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా జ సిద్ధం మేము సిద్ధం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న స్క్రాప్ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ, అలాగే కొంతమంది ఎక్కువ పారితోషం పొందుకున్నోళ్ళైతే పాటలు గూడా చేసేశారు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే 'జబర్దస్త్‌లో' ఇటీవలే వచ్చిన యాంకర్‌గా చేస్తున్న 'శ్రీ హనుమంత్' అనే ఆమె అయితే మొదటిగా వీడియో చేసినట్టు అనిపిస్తుంది. దాని తర్వాత కొంతమంది 'మెహబూబ్' అనే అతనైతే అతనికి ఎక్కువ పారితోషం అందినట్టుంది. అతనైతే ఏకంగా జగన్మోహన్ రెడ్డి పైన పాటే చేసేశారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది వాళ్ళ ఇష్టం కదా! అంటే ఇక్కడ వాళ్ళ ఇష్టమే మనం కాదనడానికి లేదు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఈళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాన్ని చెప్పారా? లేదంటే ఈళ్ళకి డబ్బులు అందాయా? డబ్బులు ఇచ్చి వైసీపీ సోషల్ మీడియా ఇలా ప్రమోట్ చేసుకుంటుందా? వైసీపీ పెద్దలున్నారా దీని ఎనక అంటే ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆడియోని ఒకసారి ఇనండి. మేము వైఎస్ఆర్‌సీపీ గుంటూరు సెంట్రల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం. అవునా! ఓకే. నా నెంబర్ ఎలా వచ్చింది నీకు? ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాం మేడం. అదే గ్రూప్‌లు ఉంటాయి కదా! అందులో నుంచి తీసుకున్నాం. అవునా! ఓకే. చెప్పండి ఏంటి? మేడం ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్ చేస్తారా మేడం? ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారు. చేస్తానండి. చెప్పండి ఏంటి కంటెంట్? అది పొలిటికల్ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ప్రమోట్ చేయాలి మేడం. మా పొలిటికల్ అంటే నాకు భయమండి. అంటే చిన్న చిన్న యాడ్స్ ఇట్లా ప్రొడక్ట్స్ అట్లా చేయగలం గానీ, పాలిటిక్స్‌కి సంబంధించి అయితే మేము చేయలేం. నాకు భయమండి. ఏం చేయాలి? మేము స్క్రిప్ట్ ఇస్తాం మేడం. మా దగ్గర స్క్రిప్ట్ ఉంటది. ఆ ఓకే. స్క్రిప్ట్ మీరు చదివేసి దానికి తగ్గట్టు మీ వే ఆఫ్ వీడియోస్ చేస్తారు కదా! అట్లా చేస్తే సరిపోద్ది మేడం. నేనైతే ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాము. జాబ్ చేస్తున్నా. ఓకే మేడం. మీరెక్కడున్నా పర్లేదు. అప్‌లోడ్ చేస్తే సరిపోద్ది మేడం. ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్‌గా కొంచెంమంది ఫాలోవర్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి, మేము మీకు డబ్బులిస్తామంటూ వాళ్ళ చేత ప్రమోషన్స్ అయితే చేసుకుంటున్నారు. కొంతమంది వీడియోలు చేశాక వచ్చే కామెంట్‌లకి, ప్రజలు పెట్టే కామెంట్‌లకి తట్టుకోలేక ఇప్పుడు 'శ్రీ హనుమంత్' అనే ఆమె గూడా కామెంట్స్ అయితే డిజేబుల్ చేసేసింది. కొంతమంది ప్రజలిచ్చే కామెంట్స్‌ని తట్టుకోలేక మీ వీడియో మేము ప్రమోట్ చేయలేమంటూ కాల్ చేసి మీ డబ్బులు మీకిచ్చేస్తామనే వీడియోస్ డిలీట్ చేసేసిన సన్నివేశాలు గూడా ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా ఉంది కాబట్టి ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని దించినా ఇది ఇలా ప్రజలు తిరగబడడంతో ఇన్‌ఫ్లుయెన్సర్స్ గూడా ఏం చేయలేక కొంతమంది వీడియోలు డిలీట్ చేసేసారు. కొంతమంది డబ్బులు తీసుకున్నారు కాబట్టి ఎక్కువ పారితోషికం తీసుకోవడం వల్ల డిలీట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ కామెంట్స్‌నైతే ఆపేస్తున్నారు. ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గూడా ఇదే స్టంట్‌నయితే చేశారు. ఇలా ఇన్‌ఫ్లుయెన్సర్ ద్వారా, జబర్దస్త్ యాంకర్ల ద్వారా, సెలబ్రిటీస్ ద్వారా అయితే బీఆర్ఎస్ పార్టీకి ప్రమోట్ చేపిచ్చారు. ఈ ప్రమోషన్స్ అన్నిటికి ఎనకుండేది వైఎస్ఆర్‌సీపీకి గాని, అలాగే బీఆర్ఎస్ పార్టీకి గాని ఒకటే ప పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ ఉంది. అదే ఐపాక్ టీమ్. ఈ ఐపాక్ టీమే మొత్తం చేస్తుందా? లేదంటే వైసీపీలో ఉన్న పెద్దలు దీని ఎనకున్నారా? మనం చూసుకుంటే బీఆర్ఎస్‌కి గూడా ఐపాక్ టీమే ఉండడం వల్ల బీఆర్ఎస్ గూడా గతంలో గూడా ఇలాగే చేసింది. కానీ అది సక్సెస్ గాక తిరిగి తిప్పికొట్టి ఓటమినైతే చూసారు. ఇప్పుడు ప్రజలు చర్చించుకునేది కూడా అదే. ఇంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చి వీడియోలు చేసినా, ఆ వీడియోస్‌కి కామెంట్స్ రూపంలో వోళ్ళు ఈ క్వెషన్స్ గాదు, ఈ క్వెషన్స్ అడగాలి మీరని గట్టిగా కామెంట్స్ పెట్టడంతో కామెంట్స్ ఆపుకుంటున్నారు. అలాగే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు ఇక్కడ గూడా ఇలా జగన్మోహన్ రెడ్డి ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా నాకు ఎవరు లేరు, స్టార్ క్యాంపెయినర్ ఎవరు లేరు అంటూనే ఇలా ఇన్‌ఫ్లుయెన్స్‌ని దింపి ఇలా ప్రమోట్ చేయడం ప్రజలకు నచ్చటం లేదు ఏమాత్రం. అదైతే స్పష్టంగా మనం కనిపిస్తుంది.
వాళ్ళు చేసిన వీడియోస్ కింద కామెంట్స్ చూస్తేనే మీరు గూడా ఒకసారి వాళ్ళ వీడియోస్ కింద కామెంట్స్ చూడండి. మీ అభిప్రాయాన్ని గూడా నా వీడియో కింద గూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.